మన కొరకు ఆయన చనిపోవడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనందరి పాప శాపముల కొరకు ఆయన మన కొరకు ఆ సిలువలో మరణించాడు. యేసయ్య మన కొరకు సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ లోకంలో ఉన్న మానవులు చనిపోతే సహజంగా వారు సమాధి చేస్తాం కదా, అలాగే యేసు క్రీస్తు వరకు చనిపోయినప్పుడు ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. కానీ ఏం జరిగిందంటే 3వ రోజున యేసు క్రీస్తు వారి సమాధిలో నుంచి సజీవుడిగా లేచిన గొప్ప దేవుడు ఆయన మరణమును గెలిచాడు. ఆయన ముందు మరణం లేకపోయింది. ఈ భూలోకంలో ఏ ఒక్క సమాధి కూడా ఖాళీగా లేదు, కానీ ఒక్క యేసు క్రీస్తు వారి సమాధి మాత్రమే ఈ లోకంలో ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉందంటే ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి. ఎందుకు ఆయన మరణమును గెలిచాడంటే ఆయన ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్త కాబట్టి. ఆయన మరణమును గెలిచి ఆయన సమాధిని జయించి ఆయన తిరిగి లేచి ఆయన ఈ లోకంలో సజీవుడుగా ఉన్న గొప్ప దేవుడు.